ఇవి యూదుల సమాధులు. నిజానికి ఒలివల కొండంతా యూదుల సమాధులు, క్రిస్టియన్ సమాధులు, రాజుల సమాధులు, ప్రవక్తల సమాధులతో నిండిపోయింది. ఎందుకు ఇక్కడే ఒలివల కొండ మీద సమాధులు పెట్టబడ్డాయి? అన్ని సమాధులు ఒలివల కొండ మీద పెట్టాలి అని కోరుకుంటారనంటే ప్రభువారు రెండో రాకలు వచ్చినప్పుడు ఒలివల పర్వతం మీద దిగుతాడని చెప్పేసి బైబిల్లో రాస్తుంది. ఆయన అడుగు పెట్టగానే పర్వతం రెండుగా విడిపోతుంది. రాకలు ఆయన వచ్చినప్పుడు తిరిగి లేపుతారు మమ్మల్ని అని చెప్పేసి అందరూ ఇక్కడే సమాధులు చేయమని కోరుకుంటారు. సమాధులు ఇక్కడే చేస్తారు. అయితే ఈ రాళ్ళు ఎందుకు పెట్టారు? సమాధి మీద రాళ్ళు కనిపిస్తుంది. ఎందుకు రాళ్ళు పెట్టారంటే మనం మన దేశంలో సమాధులను చూడడానికి వెళ్తే పువ్వులు పెడతాం, క్యాండిల్స్ పెడతాం. యూదులకున్న వాళ్ళ ఆచారం ఏంటంటే రాళ్ళు పెట్టాలి. రాళ్ళు ఎందుకు పెట్టాలి? రాళ్ళు అంటే నేను వచ్చాను నీ సమాధిని చూడడానికి, నువ్వు నాకు ఆప్తుడివి, లేకపోతే నువ్వు ఆప్తురాలివి, నువ్వు నాకు ఇంకా గుర్తున్నావు అని వాళ్ళకి తెలియజేసినట్లుగా వీళ్ళు భావిస్తారు. అయితే పువ్వులు పెట్టచ్చుగా, రాళ్ళు ఎందుకు పెడతారు అని అంటే పువ్వులు ఎండిపోతాయి, ఎగిరిపోతాయి, రాళ్ళు శాశ్వతంగా ఉండిపోతాయి. ఆ విధంగా పెట్టారు. అయితే ఈ ఏరియా మొత్తం ఎన్ని సమాధులే ఉంటాయి. ఈ సమాధుల్లో ప్రవక్తలు, రాజులు, సైనికులు, పేదవాడి దగ్గర నుంచి ధనవంతుల వరకు ప్రవక్తల సమాధులు, యూదుల సమాధులు అన్నీ ఉన్నాయి. అటువైపు ముస్లిం సమాధులు ఉంటాయి, క్రిస్టియన్ సమాధులు అన్నీ ఉంటాయి.